భయంగా కళ్ళు తెరిచింది శిరీష. జరిగింది యథార్థం అంటే ఆమెకి ఎంతమాత్రమూ నమ్మశక్యంగా లేదు. తను పొరపాటు పడింది, భ్రమపడింది. అదొక పీడకల, అంతే. శ్రీహర్ష పురుషోత్తముడు, సహృదయుడు, సంస్కారి. తనంటే ప్రాణం. అతని నోటి వెంట అటువంటి మాటలొస్తాయా? అసంభవం. మెల్లగా లేచి కూర్చుని చుట్టూ చూసిందామె. అంతా చీకటి. తను ఎక్కడుంది? ఇది తమ గదిలా లేదే. తను మంచం మీద పడుకోవాలి. ఇక్కడ కటిక నేల మీదుందేం? ఏంటి మార్పు? ఏమైంది? ఏవండి? ఎవరు? అది అత్తగారి కంఠం. ఆవిడకు సాధారణంగా రాత్రులు చాలాసేపు నిద్రే పట్టదు. ప్రతి చిన్న అలికిడికి మెలకువ వచ్చేస్తుంది. నేను ఎక్కడున్నాను? వరండాలో నా పక్కన. అదేంటి? అలా ఎందుకు? చీకటికి కొంచెం అలవాటు పడినట్లున్నాయి కళ్ళు. అత్తగారు పక్కనుంచుకునే నీళ్ల చెంబు కనిపించింది. చాలా దాహంగా ఉండడంతో అందుకొని గడగడా తాగేసింది 4 గుక్కలు. దాంతో ప్రాణం కొంచెం తేరుకుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ. ఏం చేస్తాం? బుద్ధి కర్మానుసారినా? అంతకీ మెత్తగాను మెల్లగాను చెప్పాడట. వినలేదు నువ్వు? ధనియాల జాతి మీది మరి. అంటే తెలుసా? ధనియాలు నాటే ముందు చెప్పుతో కొడతారు. నవ్విందావిడ. నీ మాటలు నాకు అర్థం కావడం లేదు. నీ చేతలు మాకు అర్థం కావడం లేదు అంటూ వచ్చింది సుధా. నువ్వింకా నిద్రపోలేదు. ఎవరికైనా నిద్ర పట్టనిస్తున్నావా నువ్వు? నేనేం చేశాను? ఏం చెయ్యో? అదే నీ నిరజానతనం. నేనేమీ బయట లేను. గదిలోకి పోయి పడుకుంటాను. లేచింది. వెళ్ళు వెళ్ళు. కిసుక్కున నవ్వింది సుధా. శిరీష తమ గదివైపు నడిచింది. తలుపులు దగ్గరగా వేసున్నాయి, కానీ లోపల గడియపెట్టి లేవు. ఎందుకుంటాయిలా? వారు శ్రీహర్ష, తనవారు. తను లేకుండా ఒక్క రాత్రి నిద్రపోలేరు. ఏమండి? అంటూ మంచం మీద కూర్చుంది వారి పక్క. "ఉమ్." విసుగ్గా లేచారు. నేను చెప్పింది ఏం చేశావు? మళ్ళీ ఆలోచించుకున్నావా? మనసు మార్చుకున్నావా? నీ చివరి మాట చెప్పు. దాని మీద నా నిర్ణయం ఉంటుంది. ఏంటి? వాడు కాదు, నేను చెబుతాను అంటూ అత్తగారు ఆమె వెనకే ఆడపడుచు వారి పడక గదిలోకొచ్చేశారు. తన ఆత్రతలో తలుపుకి లోపల గడియ పెట్టినందుకు తనను తానే తిట్టుకుంది శిరీష. నిన్ను పెళ్లి చేసుకుని మేమంతా మోసపోయాం. ఎర్రగా బుర్రగా ఉన్నావని నిన్ను చేసుకున్నాడు మావాడు తొందరపడి. అటు 25,000 కట్నం ఇస్తామంటే కాదని నిన్ను చేసుకున్నాడు. అదంతా ఇప్పుడెందుకు? ఏమండి? మీరు చెప్పండి. వాళ్ళని మన పడక గదిలోంచి బయటికి వెళ్ళమని. అవసరం ఉంది కనుకనే చెబుతోందమ్మ. విని నీ మాట చెప్పు. అప్పుడేం చేయాలో చేస్తాను. నిన్ను మావాడు చేసుకున్నట్లు మా సుధని ఆ పెళ్ళికొడుకు చేసుకుంటానన్నాడు. 15,000. పైసా తక్కువైతే పొమ్మంటున్నాడు. అయితే నిన్ను కాక ఆ సంబంధాన్ని అంగీకరించుంటే మా వాడికి ముష్టి 10,000కు బదులు 30,000 వచ్చుండేవి. నిన్ను చేసుకోవడం వల్ల మేము 20,000 నష్టపోయాం. ఈ 6 నెలలకి 20,000కి తక్కువ వడ్డీ కాదు. బ్యాంకు రేటు చూసుకున్నా మంచివాళ్ళం కనుక బంధుత్వం ఆలోచించి అసలే అడుగుతున్నాం. వడ్డీ వదిలేసి వివరించింది ముసలావిడ. దారుణం, అన్యాయం. వడ్డీ వసూలు చేయకపోవడమేనా? నవ్వింది సుధా. ఆమెను వినిపించుకోకుండా నేను 20,000 తేకపోతే అంది శిరీష. నీకింట్లో స్థానం ఉండదు. తీర్పులా చెప్పింది అత్తగారు. నేను వారితో మాట్లాడతాను కానీ మీరు బయటకు వెళ్ళండి. రావే, అది చూద్దాం. వాణ్ణైతే అమాయకుడు కనుక బొట్లో వేసుకోవచ్చునని వెర్రిపడుతున్నట్లుంది. పాపం అసలు సంగతి తెలీదు అంటూ సుధను తీసుకుని వెళ్ళిపోయింది. వెంటనే గడియ వేయబోయింది శిరీష. ఆగు, అనవసరం అన్నాడు శ్రీహర్ష గట్టిగా. అంటే? తెల్లబోయి చూసింది. విషయం నాకు అనుకూలంగా తేలే వరకు 20,000 తెచ్చి నువ్విచ్చే వరకు ఆ గడియ వేసే అధికారం నీకుండదు. ఏమండి? ఇంకా ఎలా చెప్పాలి నీకు? చదువుకున్న దానివి. అంటే నేను 20,000 తేకపోతే ఈ ఇంట్లో నీకు స్థానం ఉండదు. ఆమె ఆ మాటలో వినలేనట్టు చెవులు మూసుకుంది. మీరేనా ఇలా మాట్లాడుతోంది? పెళ్ళైన ఈ 6 నెలలు నాతో అన్ని ప్రేమ మాటలే ఆడిన మీ నోటి నుంచేనా నేను ఈ కఠిన వాక్కులు వింటున్నాను? నేనేం నేరం చేశానని నాకు శిక్ష విధిస్తున్నారు? మీ నోట ఇంత కర్కశమైన మాటలెలా వస్తున్నాయి? ఇన్నాళ్ళు నేనెంత పొంగిపోయాను మీరు నాకు వరంలా లభించారని. ఒక్కసారి నా మొహంలోకి చూడండి. గడిచిన 6 నెలల మధుర జీవితము జ్ఞాపకం తెచ్చుకోండి. దాంపత్యానికి నిర్వచనంలా గడిపామే మనం. అనురాగానికి మారు రూపంలా మెలిగామే. వివాహానంతర ప్రేమలకు ప్రతీకలమే అయ్యామే. ఆపు, ఇక కట్టేయా సోది. ఆ పరిస్థితులు వేరు. పరిస్థితులు మారితే భార్యాభర్తల అనురాగం మారాలా? నసపెట్టకు, చెప్పు. 20,000 తెస్తావా? మన దాంపత్యము ప్రేమ నిలుపుకుంటావా అని అడుగుతున్నట్లే ధ్వనించింది. ఎందుకు తేవాలి? ఈ దాంపత్యము ప్రేమ నిలుపుకోవాల్సింది మనమిద్దరమును. నా ఒక్కతే కాదు. భారము, బాధ్యత. సంసారం అంటే ఆలుమగలిద్దరిది. మీరు ఒక్కసారి మునుపటి మనిషి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది మీ కోరిక ఎంత నీచమో. ఆడదాన్ని అర్ధాంగిని అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించాలనుకోవడం నిజమైన మగవాళ్ళు చేసే పని కాదని మీరే గ్రహిస్తారు. షటప్! నువ్వు నాకు నీతులు చెప్పకు.
శిరీషకి ఏడుపొచ్చింది. షటప్. మీరు నన్ను నమ్మలేకపోతున్నారు. నేను మాట్లాడితే చాలని, వీణ మోగినట్లుంటుందని నిన్నటి వరకు అన్న మీరే ఇప్పుడు నన్ను నోరు మూసుకోమంటున్నారు. నిజం చెప్పినందుకే కదా. నువ్వు తెలుసుకోవాల్సిన నిజం అది కాదు. 20,000 ఖర్చుతో సుధకి పెళ్లి చేసి అత్తారింటికి పంపాలని, మరొక సంబంధం కాదని నిన్ను చేసుకోవడం వల్ల కలిగిన నష్టం 20,000ని భర్తీ చేయమంటున్నాను. ఇది అన్యాయం కాదు, నీ బాధ్యత. పెళ్లినాడు కట్నం ఇవ్వడానికే నానా బాధలు పడి ఇల్లు వాకిలి అమ్ముకునో అప్పులు చేసో ఆడపిల్లను సాగనంపిన తండ్రి మళ్ళీ మళ్ళీ వేల కొద్దీ తెమ్మంటే ఎలా తేగలడు? నన్ను చేసుకుని 20,000 మీరెందుకు నష్టపోయారు? మీకు నేను ఇష్టమై ఆ 20,000 కంటే నా మీద ఇష్టం విలువ ఎక్కువ అనిపించబట్టే కదా. అప్పుడు నాకేదో మైకం కమ్మేసింది, మాయలో పడిపోయాను. ఇప్పుడు ఏ మాట వినవలసి వస్తుందోనని భయపడుతూనే అడిగింది. కళ్ళు తెరుచుకున్నాయి. వివేకం ఉదయించింది. ఆనాడు అమ్మ మాట వినకపోవడం, నిన్ను పెళ్లి చేసుకోవడం పొరపాటే అని గ్రహించగలిగాను. నీచుడా, డబ్బు కకృతిలో ఏది పొరపాటో తెలుసుకోలేకపోతున్నావు. అర్ధాంగిని అవమానిస్తున్నావు. పొరపాటు నువ్వు ఆనాడు నన్ను పెళ్లి చేసుకోవడం కాదు, ఈనాడు నన్ను ఎరగా చూపి డబ్బు సంపాదించాలనుకోవడం. చేసిన తప్పు సరిదిద్దుకోవాలి. బెటర్ లేట్ దాన్ నెవర్. శిరీష కొళ్ళు మండిపోయింది. శ్రీహర్ష ఒట్టి మేడిపండే. ఇతనికి ఉద్యము నీచము లేదు. అప్పుడేదో ప్రేమలాంటి భ్రమలో పడ్డాడు అంతే. ఇతని నిజస్వరూపం ఇదే. మీరు మీ చెల్లెలి పెళ్లి చేయబోతున్నారు. ఆమెకు రేపు ఇదే పరిస్థితి ఎదురైతే వేలకి వేలిచ్చి ఆమె కోపరం నిలబెట్టగలరా? నిలబెడతారా? నోర్మి, శుభం పలకరా మంకెన్న అంటే పెళ్లి కూతురు ముండేదే అన్నాడట. సుధకలా జరగదు. ఎందుకంటే అది అందమైంది కాదు. అందుచేత తాత్కాలిక భ్రమలో దాన్ని పెళ్లి చేసుకోరెవరు కనుక. పూర్తిగా అర్థమైపోయింది శిరీషకి అతని అంతరంగం. పెళ్లి చూపుల్లో అతనికి తన అందం చూసి మతిపోయింది. తక్కువ కట్నానికి పెళ్లి చేసుకున్నాడు. ఈ 6 నెలలు తన అందం అతనికి నైవేద్యంగా అందించింది. దాంతో అతనికి తన అందంలోని ప్రత్యేకత పోయింది. అంటే తన అందం ప్రభావం అతని మీద 6 నెలలు మాత్రమే అన్నమాట. బ్యూటీ ఈజ్ స్కిన్ డీప్ అన్నది నిజం కాదన్నమాట. ఈ తుచ్చుడి విషయంలో ఇటువంటి దురుతుడికింకా గౌరవం ఇవ్వడం ఏమిటి? ఎంత భర్తైనా. అంటే మీకు ఆడది ఆడే బొమ్మలా మాత్రమే తోస్తుందన్నమాట. మోజు తీరే వరకు ఆడుకుని తర్వాత అవతలకు విసిరివేయబడే ఆడబొమ్మ అంతేనా? నువ్వు గ్రాడ్యుయేట్వే కానీ అతి తెలివి ప్రదర్శించుకో. నీ సినిమా డైలాగులు, నవలా మాటలు నన్నేమీ మోసం చేసి బొట్లో వేయలేవు ఇప్పుడు. మాటికి మాట తెగులు, నీటికి నాచు తెగులు. వ్యర్థ ప్రసంగాలు దేనికి? అర్ధరాత్రి అవుతుంది. క్రియ గురించి నిర్ణయించుకో నిష్కర్షగా అన్నాడు. ఆమె కలల్లో చిట్ట చివరి కలను కూడా పగలగొట్టేస్తూ. ఇక ఆమెకే భ్రమలు మిగల్లేదు, ఏ ఆశలు మిగల్లేదు. ఆమె కళ్ళ వెంట నీళ్లొస్తున్నాయి. హృదయంలోని సంఘర్షణకి, ఆమె చెందిన అతి తీవ్రమైన ఆశాభంగానికి సూచనగా తాను పూలదండ అనుకుని కాలనాగుని మెడలో వేసుకుందని ఆమెకి తేలిపోయింది. ఆమె గుండె రాయి చేసుకుని ఖచ్చితమైన స్వరంతో అంది, సరే, నేను మీ నుంచి కొన్ని తేల్చుకోవాలనుకుంటున్నాను. ఏంటి? అన్నాడు శ్రీహర్ష ఆశ్చర్యంగా. నేను మా వాళ్ళ నుంచి 20,000 తీసుకున్నాను. అప్పుడు మీరేం చేస్తారు? ఏం చేయగలరు? సూటిగా చూసిందామె. నిన్ను పుట్టింటికి పంపేస్తాను ధీమాగా అన్నాడు. మూర్తిభవించిన పురుషాహంకారంలా ఉన్న అతని వంక అసహ్యంగా చూస్తూ, నేను వెళ్ళను. ఒకవేళ వెళ్ళినా వారానికో 10 రోజులకో తిరిగి వచ్చేస్తాను అందామె సవాల్ చేస్తున్నట్లు. ఆడపిల్లను వదులుచుకునేందుకే పెళ్లి చేస్తారు. చేదుగా ఉన్న నిజం ఇదే. మళ్ళీ వాళ్ల పీకల మీదకి వెళ్ళి కూర్చోవడం న్యాయం కాదు. నిన్నింట్లోకి రానివ్వం. ఎవరు? నేను, అమ్మా, సుధా, ముగ్గురం. వికటంగా నవ్వాడు. కానీ మీరు ముగ్గురే. నా వెనక వీధి వీధంతా ఉంటుంది. మనుషులు సమాజంలో జీవిస్తున్నారు. ఇటువంటి అంటుజాడ్యాల వంటి అన్యాయాల పట్ల సమాజం ఉదాసీనంగా ఉండిపోదు. ఇంటింటికి ఆడపిల్లలుంటారు. కొంచెం ఆగంది శిరీష. అప్పుడు మీరు నన్ను రానివక ఏమీ చేయలేరు. ఇల్లలకగానే పండగైపోదు. ఇంట్లోకి రాగలిగినంత మాత్రాన నువ్వేమీ సుఖపడిపోవు. మేము నిన్ను సుఖపడినియ్యం. ఓహో, మీరు ముగ్గురు అప్పుడే చాలా ప్రణాళికలై వేసుకుని సంసిద్ధంగా ఉన్నారన్నమాట. సరే, మీరేం చేస్తారు? మహా అయితే పడక గదిలోకి రానివ్వరు, అంతేగా? నిజానికి ఇప్పుడు ఈ పడక గదిని చూస్తుంటే పరమ అసహ్యంగా ఉంది. నాకు ఈ గదిలోనే కదా నేనొక విటుడి కంటే నీచుడైన మగవాడికి 6 నెలల పాటు వెల తీసుకోకుండా వెలయాలనై 6 నెలలు ఉంపుడుగత్తెలా బ్రతికానని నా మీద నాకే అసహ్యం కలుగుతోంది. షటప్! ఆ పని చేయవలసింది నిజం చెప్పేవాళ్లు కారు. 10,000 కట్నమిచ్చి కొనుక్కున్నాను నేను మిమ్మల్ని. 6 నెలలు తిరిగేసరికి నేను కొనుక్కున్న వస్తువు ఒట్టి నకిలీది, పుచ్చుపోయి పురుగులు పట్టింది అని తేలింది. కనుక నష్టపోయింది నేను. కోపం రావాల్సింది నాకు. ఏయ్,
చెయ్యెత్తి పైకి రాబోయాడు శ్రీహర్ష కోపంగా. ఆగండి, నేను మనిషిని కనుక చర్యకు ప్రతిచర్య చూపకుండా ఉండను. అంటే తిరిగి కొడతావా? ఆడదానివి. ఆడదని తేలిగ్గా తీసేకండి. పప్పు రుబ్బే చేతులకి పతికి జవాబు చెప్పడం కష్టమేమీ కాదు. 9 నెలలు మోసి ప్రసవ వేదన ఎదుర్కొని సృష్టికాధారమైన స్త్రీ నిజానికి అబల కాదు, అతిబల. కాని ఆమెను సహనమూర్తిని చేయడంతో ఆమె శాంతాన్ని దుర్బలత్వమని పొరబడుతున్నారు పురుషులు. అది అసలు నిజం. అవసరమైతే నేను నిరూపించగలను, వెనకాడ్ను. కనుక నన్ను రెచ్చగొట్టకపోవడం మీ ఒంటికి మంచిది. రాస్కెల్. మగవాడి కోపం మాటలకి చేటు. విషయంలోకి రండి. నీకు అన్నం పెట్టం, తిండి నీళ్లు లేకుండా మాడుస్తాం. అప్పుడు నువ్వే చచ్చినట్లు బయటికి పోతావు ఉండలేక. కొమ్మల్లేక పొగబెట్టడం అంటారే, అదన్నమాట. క్రూరంగా నవ్వాడు. అలా చేయడం మీ తరం కాదు. ఎందుకంటే నేను తక్కువ మూల్యం చెల్లించి ఈ ఇంటి మీద హక్కుని కొనుక్కోలేదు. ఒకటి తెలుసుకోండి, మీరు మీ అమ్మగారు చెల్లి నేను పెడితే మీరు తినవలసిన వారే కాని మీ దయ మీద నేను తిన్నవసరం లేదు. త్రుళ్ళిపడ్డాడతను ఆమె మాటల్లోని నిజానికి. హక్కులకేం చాలా ఉంటాయి, అవన్నీ ప్రాక్టికల్గా. నేను ఆడదాన్ని. నా నోరు జోలపాట పాడగలదు, ప్రేమ గీతము ఆలపించగలదు, శాసించనగలదు. స్త్రీ నోటికి శక్తి ఎక్కువ. నోరు పెట్టుకుని బతకగలదు ఆడది. నిజంగా అవసరం వస్తే నలుగురిని కేకేసి జరిగింది చెప్పానంటే వాళ్లే చేస్తారు న్యాయం. సిగ్గు లేకుండా అలా అరుస్తావా బరితెగించి? మీకు లేని సిగ్గు నాకెందుకు? కొరకరాని కొయ్య. పటపట పళ్ళు కొరికాడు శ్రీహర్ష. ఇప్పుడు తన ఆమెకి చాలా వికృతంగానూ రాక్షసుళ్లానూ కనిపిస్తుంటే ఎత్ర గుణ తత్ర రూపం అన్నదెంత నిజం అనుకుందామె. నేను మంచిదానినే. ఎప్పటికైనా సరే మీరు జరిగింది మర్చిపోయి 20,000 మాట ఎత్తడం మానేసి మునుపట్ల హాయిగా ప్రేమగా తీయగా ఉందామంటే నేను సిద్ధమే అందామె. ఇంకా ఏ మూలో ఆశ చావనట్లు. అసాధ్యం. నా బాధ్యతను నేను మర్చిపోలేను. మరి నా పట్ల, అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భార్య పట్ల 10,000 కట్నము లాంఛనాలు తీసుకుని తప్ప పెళ్లి చేసుకొని పతిని పట్ల మీ బాధ్యత ఏముంది? ఆమె ఏమండానికి వెనకడదలుచుకోలేదు. రోటిలో తలదూర్చాక రోకటిపోటికి వెనుదీయడం దేనికి? కాకున్నది కాక మాందు. నీ విషయం వేరు. ఎందుకని? భార్య పోతే భార్య వస్తుంది, అమ్మ పోతే అమ్మ రాదు. నా చెల్లి పెళ్లి చేయకపోతే అమ్మ ఊరుకోసుకుని చేస్తుంది. దుర్మార్గుడా, దుష్టుడా, ఎంత నీచంగా నికృష్టంగా మాట్లాడుతున్నావు. ఇంత విషం కడుపులో పెట్టుకుని నిన్నటి వరకు అంత చక్కగా అమృత హృదయంలో ఎలా నటించావు? కాని ఈ భార్య పోదు, మొండిగా అంది. పోక ఏం చేయగలదు? మరిచిపోకు, నువ్వు ఇంట్లో మొండిగా ఉన్నా నువ్వొకతివి, మేం ముగ్గురం. నాకేం భయం లేదు. ఈ మధ్య ఏం జరుగుతున్నాయో నువ్వు పేపర్ చూస్తున్నట్టు లేదు. కట్నం బకాయిలు చెల్లించని కొత్త పెళ్లి కూతుళ్ళందరూ కైలాసానికి వెళ్ళిపోతున్నారు క్యూలో. ఆహా, పంపబడుతున్నారు. అర్థమైంది. అంటే వాళ్ళు తనని చంపడానికి వెనుదీరన్నమాట. కాని మీరు నన్ను చంపలేరు. తలుచుకుంటే అదెంతసేపు ఒకళ్ళు నిన్ను పట్టుకుని కిరసనాలు పోస్తారు నిలువున, మరొకరు అగ్గిపొల్ల గీసి పడేస్తారు. చాలు, నీ శవం కూడా మాడిపోతుంది. విలన్లా నవ్వాడు. అంతసేపు నేనూరికే చూస్తూ కూర్చుంటానా? తెలుగు సినిమాలో పాత్రలా అరుస్తాను, గింజుకుంటాను, విడిపించుకుంటాను, పరిగెడతాను. ఇంకా సులభం. కరెంట్ షాక్ కొట్టింది. బూడిది కూడా మిగులుతుందో మిగలదో ముందే గ్రహిస్తాను కనుక తప్పించుకో చూస్తాను. తప్పకపోతే రాజపీనుగా తోడు లేకుండా పోదంటారే, నన్ను చంప ప్రయత్నించిన హంతకుల్ని వాటేసుకుంటాను. దానివల్ల నాతో పాటు వాళ్ళు మరీ పరాకుగా ఉన్నప్పుడు నీళ్లలో, అదే నూతిలో తోసేస్తాం. పాము పడగ నీడలో పరాకుగా ఉండే తెలివి తక్కువ దాన్ని కాను. పైగా నాకేతొచ్చు. నలుగురికి చెబుతాను మీరు చేసింది. ప్రమాదం అంటాం. ఆడదాని చావునెవరూ ఎక్కువ పట్టించుకోరు. కానీ నేను చావను. గాయాలతో బతికి బయటపడతాను. ప్రత్యక్షంగా నేను చెబుతుంటే ఎవరు మాత్రం ఎందుకు నమ్మరు? మరిచిపోకండి. ఆడదాని కన్నీటి శక్తి అపారం. అయినా నన్ను చంపి మీకేం లాభం? నేను చావడం వల్ల ఏ ఇన్సూరెన్సు డబ్బు వచ్చే అవకాశం లేదు కదా. వెర్రిమొహం. చదువుకున్నావన్న మాటే గాని తెలివి లేదు. డిగ్రీయే తప్ప బుర్ర లేదు. నీకు అసలేం తెలుసునని మూర్ఖత్వము మొండితనము తప్పితే విను. మర్యాదగా నువ్వు 20,000 తేకపోతే త్వరలోనే ఏదో ఒకలా నిన్ను చంపేస్తాం. మీరు విదురులవుతారు, ఆడది భర్త పోయి విధవైనట్లు. కాని విదురుడైన మగవాడు విధవైన ఆడదానిలా కాదు. రోజులెలా ఉన్నాయి? ముసలి వగ్గు కూడా మొగుడైతే చాలు సంబంధాలు చెప్పేస్తున్నారు. కట్నాలు లాంఛనాలు ఇచ్చి చేసేస్తున్నారు. అవును, అలాగే దౌర్భాగ్యంగా ఉన్నాయి రోజులు. నీ చితికి నిప్పంటించి శ్మశానం నుంచి తిరిగొచ్చే వరకు ఆగుతారో ఆగరో ఆడపిల్లల తండ్రులు. ఇప్పుడు నేను మరీ అందంగాను ఆరోగ్యంగాను కనిపిస్తున్నానంటున్నారు అందరూ.
కనుక నా గురించి ఆడపిల్లలు పోటీ పడతారు. ఈసారి నీ విషయంలో అలా తొందరపడను, తప్పుటడుగు వేయను, ప్రేమ గేమ అనను, అందం చందం చూడను. అందరిలోకి ఎవరు ఎక్కువ కట్నమిస్తే వారినే చేసుకుంటాను. అందాన్ని కొరుకు తింటామా? అయినా పెళ్ళమయ్యాక అందంగా ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. రాస్కెల్, స్కౌండ్రల్, రోగ్, వీడి బుర్ర ఎంత చెడిపోయింది! ఆడదాని మీద, అర్ధాంగి మీద వ్యాపారం చేసేటంత నీచుడు. ఇటువంటి వాణ్ణా తను ప్రేమించి పెళ్లి చేసుకుంది? ఛీ! ఆమె మౌనం అతనికి ఉత్సాహం కలిగించింది కాబోలు. లేదా నువ్వే ఆ 20,000 తెచ్చేస్తే ఏ బాధ ఉండదు, హాయిగా ఉండొచ్చు. ఉరి తీసే ముందు ఖైదీని భగవత్ ప్రార్థన చేసుకోమని చెప్పినట్లు చెప్పాడు. నువ్వు నిజంగా మంచిదానివైతే, నేనంటే ప్రేముంటే 20,000 తెస్తావు. ఆమె గది బయటకు నడిచింది. అతను దెబ్బతిన్నట్లు చూశాడు. అతను ఆశించింది వేరు. తను భయపెడితే ఆమె లొంగుతుంది అనుకున్నాడు. కానీ లాభం లేకపోయింది. అతను ఆమె ఏం చేస్తుందో చూద్దామన్నట్లు నిశ్శబ్దంగా బయటకొచ్చాడు. వీధి వరండాలో దీపం వేసుకుని ఆమె ఏదో రాస్తోంది. మీ ఇంటికి ఉత్తరమా? 20,000 పంపమనా? అలా వద్దు. ఇటువంటివి కాగితాల మీద ఉండడం అంత మంచిది కాదు. నువ్వే స్వయంగా వెళుదువు గాని మృదువుగా ఆనందం నిండిన కంఠంతో అన్నాడు. ఆమె రాయబోతున్నదల్లా ఆగిపోయి, నాకొక ఉపాయం తట్టింది అంది మెల్లగా. ఏంటి? చాలా ఆత్రంగా అడిగాడు శ్రీహర్ష. ఆమె తన మీద చాలా కాంతి పడేలా నిల్చుని, ఒక్కసారి నన్ను జాగ్రత్తగా పరికించి చూడండి అంది. 6 నెలల నుంచి చూస్తూనే ఉన్నాను. "ఉమ్, నిజం చెప్పండి. ఈ ఒక్కసారి ఆత్మవంచన, అసత్యము వద్దు." అలాగే వాగ్దానమో ప్రమాణమో చేస్తున్నట్లు చూశాడు. నేను అందంగా ఉంటానా? చాలా. మీ కళ్ళకు కాదు, లోకం కళ్ళకి. కళ్ళున్నవాడు ఎవడికైనా నువ్వు చాలా సౌందర్యవతివే. నొక్కి వక్కాణించాడు, తన మాటకి తిరుగులేదు అన్నట్టు. మా ఫ్రెండ్స్ నిన్ను చూసి నా మీద అసూయతో కుళ్ళి చచ్చారు. సరే, మా వాళ్ళెలాగో 20,000 ఇవ్వలేరు, ఇవ్వరు. నేను ఉద్యోగం చేయడము, నిలవేయడము ఎక్కువ కాలం పట్టే పని. అలా కాకుండా అతి త్వరలో, అంటే 4-5 నెలల్లోనే అంత డబ్బు సంపాదించే మార్గం చెప్పు. చెప్పడానికి నాకు సిగ్గుగాను, అసహ్యంగాను ఉంది. మరి మీకు? పర్వాలేదు. ఆత్రతతో అతని గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఆమె చాలా శ్రమ తీసుకుని విధిలేక చెబుతున్నట్లు, తెగించినట్లు చెప్పసాగింది. నేను అందమైన దాని అనేది నిస్సందేహం. కనుక నా కోసం వందల కొద్దీ వెల చెల్లించి నా అందాన్ని అనుభవించేందుకు చాలామందే మగవాళ్ళుంటారు. పైగా నేను సంసారిని అనే గ్లామర్ తోడవుతుంది. ఎటొచ్చి మీరు ధనవంతులైన విటులని తీసుకురావడం మాత్రమే. మన పడకగది మా పడకగది అవుతుంది. నేను వేశ్యనవుతాను. మీరు మంచి విటులను గాలం వేసి తెచ్చే పింపు అవుతారు. 20,000 కూడగానే వ్యాపారం కట్టేద్దాం. కానీ ఒక షరతు. అప్పుడు మీరు నన్ను పతిత, కొలట అని వదిలేయడానికి వీల్లేదు. మన హాయిగా సంసారం చేసుకోవాలి. రాస్కెల్! కొళ్ళు బిగించాడు శ్రీహర్ష. ఉచ్చం నీచం లేదు. తప్పేముంది? 20,000 కోసం మీరు అనురాగము, అభిమానము వదులుకొని భార్యని హత్య చేయడానికి కూడా సిద్ధపడగలింది. మీ అర్ధాంగినైన నేను ఆ డబ్బు కోసమే తాత్కాలికంగా విధిలేక వ్యభిచరిస్తేయం? డబ్బేగా ప్రధానం. అదెలా వస్తేయం? నేను డాఫర్ననుకున్నావా? అత్తవారి సొమ్ము మీద ఆశపడ్డం కంటే స్వయంగా కృషి చేసి సంపాదించే ఆ పనైనా నయమే. నేను వ్యభిచారిని కాను. కానీ మీకోసం ఆ త్యాగం చేయడానికి సిద్ధపడ్డానంటే తనపై తనకే అపరిమితమైన అసహ్యం వేసింది కాబోలు. ఆమెకు కన్నీరు ఆగలేదు. ఆడపిల్లగా ఆ ఇంటి నుంచి బయటపడేందుకు వాళ్ళని అప్పులు పాలు చేశానే అని ఆ వేళ ఎంత దుఃఖం వచ్చిందో. ఇంకా వాళ్ళ పరిస్థితి తెలిసి పీడించలేక, మళ్ళీ వాళ్ళకి భారం కాలేక, అంతే. శ్రీహర్ష కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకున్నాడు. ఆ వరండాలోనే కూర్చుంది శిరీష, కాగితం కలము పట్టుకుని. ఒక్కసారి ఆమెకు ఆత్మహత్య చేసుకుందామా అన్నంత బాధ కలిగింది మనసుకి. కానీ అసమర్థ రచయిత్రి సృష్టించిన పాత్రలా ఆత్మహత్య చేసుకోవడం వల్ల ప్రయోజనమున్నదు సరికదా. సమాజంలోని దుష్టశక్తుల మార్గాన్ని మరింత సులభతరం చేయడమే అవుతుంది. చచ్చి సాధించేదేముంది? బ్రతుకుండే సాధించాలి ఏమైనా. డబ్బు కోసం పారాణి ఆరని పెళ్లికూతుళ్ళని హత్యలు చేస్తున్న జాడ్యానికి ముందు కనిపెట్టాలి. అందుకు తనేం చేయడానికైనా సిద్ధమే. అదే తన జీవిత ధ్యేయం. అలా నిర్ణయించుకునేసరికి ఆమెకి ఎక్కడలేని బలము వచ్చింది. శిరీషేది? అడిగాడు శ్రీహర్ష ఆఫీస్కి బయలుదేరబోతూ. కూరగాయలు తేవడానికి మార్కెట్ కని వెళ్ళింది. చాలాసేపు అయింది. ఎప్పుడో రావాలి, ఇంకా రాలేదు. వచ్చాను అంది అప్పుడే ప్రవేశించిన శిరీష. కానీ మీరందరూ ఒకసారి వరండాలోకి రండి. బయటుండి చచ్చావా? కర్మ, అంట్లు తోముకోవాలి కాబోలు. కాదు,
మీకోసం ఎవరో వచ్చారు. ఎవరే అంటూ బయటకొచ్చింది ముసలావిడ. వరండాలోని వాళ్ళని చూస్తూనే ఆవిడ నిర్ఘాంతపోయి వెర్రికేక పెట్టింది. పోలీసులా? ఆ కేకకు లోపల నుంచి శ్రీహర్ష కూడా పరిగెత్తుకునొచ్చాడు. పోలీసులు? మీరెందుకొచ్చారు? పక్కనున్న ఇద్దరు స్త్రీలలోనూ ఒక ఆమంది. మీరే రప్పించారు. నేనా? నేను పోలీసుల్ని రమ్మలేదే. మీరెవరు? ఉమెన్స్ లిబ్ స్థానిక అధ్యక్షురాల్ని. ఈమె మా సంస్థ కార్యదర్శి. మీరెందుకొచ్చారు? సుధ తలుపు దగ్గర నిలబడి ఉమెన్స్ లిబ్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ కట్టుకున్న చీర ఎంత ఖరీదుంటుందా అని అంచనా వేసుకుంటోంది. ఈ ఇంట్లో శిరీష అనే ఆమె ఉంటుంది కదూ? "ఉమ్, ఆమెను పుట్టింటి నుంచి 20,000 తెమ్మని, లేకపోతే బలవంతంగా చంపేస్తామని ఆమె భర్త మీరే అనుకుంటాను. అత్తగారు ఆడపడుచు బెదిరిస్తున్నారటగా." అదా? నవ్వు తెచ్చుకోబోయాడు శ్రీహర్ష. కానీ రాలేదు. అది ఒట్టి నవ్వులాట అంతే. మీరు సీరియస్గా తీసుకోకండి. మా ఆవిడికి కొంచెం మతిభ్రమణం ఉంది. లోగడా ఇలాగే. మిస్టర్, కథలు చెప్పకండి. శిరీషకి మతి భ్రమణమో మీరు కల్పిస్తున్నారో నాకు తెలుసు. ఆమెతో అరగంట మాట్లాడాను. అయితే మీరనేదేంటి? మేకపోతు గాంభీర్యం నటించబోయాడు. పక్కనున్న సబ్ ఇన్స్పెక్టర్ని చూసి జంకుగానే ఉన్నా. రోజు వార్తాపత్రికల్లో వరకట్నం తేలేదని హత్య చేయబడిన కొత్త పెళ్లి కూతుళ్ల కరుణామయ గాథలు చదువుతూనే ఉన్నాం. ఇంతవరకు నేరం జరిగాక నేరస్తుల్ని శిక్షించడంలోనే ఎక్కువ దృష్టి నిలుపుతున్న మా సంస్థ ఇవాళ శిరీష్ వచ్చి మాట్లాడేసరికి అసలు అటువంటి నేరాలు జరగకుండా ముందుగా నివారించడమే కర్తవ్యమని గుర్తించింది. శిరీష యోగక్షేమాలు మా సంస్థ కనిపెడుతూ ఉంటుంది. ఒకరోజు ఆమె మా సంస్థ కార్యాలయానికి వస్తే మర్నాడు మా సభ్యులొకరొచ్చి శిరీషతో మాట్లాడి వెళ్తారు. దాంతో ఆమె ఏ ప్రమాదమూ లేకుండా సురక్షితంగా ఉంటుంది. మీ మీద ఆమెకేమైనా అనుమానం కలిగితే ఆ విషయం ఆమె మాకు చెబుతుంది. మేము పోలీసు సహాయంతో తగిన రక్షణ చర్యలు తీసుకుంటాం. మీరెవరు మమ్మల్ని శాసించడానికి? మీరు మా ఇంటికి రావడానికి. శిరీష మీ వద్దకు రావడానికి వీల్లేదు. ఆమె భర్తగా బుకాయించుబోయాడు శ్రీహర్ష. మిస్టర్, శ్రీమతి శిరీష మాకు కంప్లైంట్ ఇచ్చారు. ఏమని? రిపోర్టు కాపీ ఇదిగో, చదివి చూడండి. చదువుతూ తెల్లముఖం వేశాడు శ్రీహర్ష. ఎంత పనిచేసింది శిరీష! నిన్న సాయంత్రం పార్కులో జరిగిన సంభాషణ నుంచి రాత్రి ఆమె అన్న చివరి మాట వరకు ఒక్క ముక్క పోలుపోకుండా నిర్లజ్జగా విపులంగా అంతా రాసేసింది. చివర తనకి పరిస్థితుల్లో ప్రాణభీతి ఏర్పడింది కనుక రక్షణ కోరింది పోలీసు శాఖ నుంచి. అతని చేతిలోని కాగితాలు జారిపోయాయి. ఉమెన్స్ లిబ్ ప్రెసిడెంట్తోనే నేను మాట్లాడాను. ఆమె సూచించినట్లు శిరీష గారు వాళ్ళు రోజూ కలుసుకుంటూ ఉండవలసిందే. అందుకు ఆమెకు అధికారం డిపార్ట్మెంట్ ఇస్తుంది. అతనికి నోట మాట రావడం లేదు. ఏమనగలడు? అవతలున్నది పోలీసు సబ్ ఇన్స్పెక్టర్. మీరు, మీ అమ్మగారు, సుధా అనే అమ్మాయి, మీరు ముగ్గురే కదా ఉంటున్నారు ఈ ఇంట్లో శిరీషతో? మీరందరూ పోలీస్ స్టేషన్కి రండి. నాయనో, మేమే నేరం చేశాం రోయ్. ఎంత బతుకు బతికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా ఈ వయసులో? శోకాలు మొదలుపెట్టింది అత్తగారు. ఎందుకు? ధైర్యం చేసి అడిగాడు శ్రీహర్ష. కొంచెంసేపు మీరు ఆపండమ్మా అని ముసలావిని కసిరి, మీరు ముగ్గురు బైండోవర్లు సంతకాలు చేయాలి చెప్పాడు ఎస్ఐ శ్రీహర్ష వైపు చూస్తూ. అదేంటి? బైండోవర్లంటే శ్రీమతి శిరీష మీ ముగ్గురు నుంచి తనకు ప్రాణభీతి ఏర్పడిందని రిపోర్ట్ ఇచ్చింది. ఆమెకి ఏ సమయంలో అయినా మీ అందరి నుంచి గాని, మీలో ఏ ఒక్కరి నుంచి గాని అపాయం సంభవించొచ్చు. ఆమెకేమైనా జరిగితే మీరు ముగ్గురే బాధ్యులవుతారు, శిక్షార్హులవుతారు. కనుక ఆమెకేమీ జరగనివ్వమని అంగీకరిస్తూ సంతకాలు చేయాలి. తప్పదా? దీనంగా అడిగాడు. నేను ఉద్యోగస్తుణ్ణి. బైండోర్ మీద సంతకం చేసినంత మాత్రాన పర్వాలేదు. రేపు ఆమెకేమైనా జరిగిందో తక్షణం మిమ్మల్ని ముగ్గురిని ముందు జైల్లో పెడతాను హెచ్చరిస్తున్నట్లు అన్నాడు ఎస్ఐ. శ్రీహర్ష ముఖం పాలిపోయింది. నేను ఆఫీసుకు పోవాలి, టైం అయిపోయింది. సరే, సాయంత్రం 7 గంటల్లోగా ముగ్గురు స్టేషన్కి రండి. అంతవరకు చూసి మీరు రాకపోయారో మీకోసం మా కానిస్టేబుల్స్ పంపుతాను అని లేచాడు ఎస్ఐ. ఉమెన్స్ లిబ్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంటు, సెక్రటరీ కూడా లేచారు. శిరీష లోపల నుంచి కాఫీలు తెచ్చి ముగ్గురికి అందించింది. ఎందుకండి ఇప్పుడు అనవసరంగా అంటూనే కప్పులు అందుకున్నారు ముగ్గురు. మీరు చేస్తున్న మహోపకారానికి, సేవకి ఏం చేస్తే నా రుణం తీరుతుంది? మీకు నా చాలా కృతజ్ఞతలు. మీరు నా ప్రాణదాతలే. ఒకందుకు మీకేమేమో అభినందనలు తెలుపుకోవాలి శిరీష. మీరు సూచించే వరకు వరకట్న హత్యలను నిరోధించడానికున్న అవకాశాలను మేము ఆలోచించలేదు. ఎస్ఐ గారు, ఓ విధంగా ఈ పద్ధతి బాగానే ఉంది కదూ. కొత్త కోడలు అనుమానాస్పదమైన పరిస్థితులు ఎదురుకాగానే ముందే మాకు మీకు చెబుతుంది. వెంటనే మనం జాగ్రత్తలు తీసుకుంటాం ఆమె హత్య చేయబడకుండా. అవును. ముగ్గురు వెళ్ళిపోయారు. వెళ్లే ముందు మరోసారి గుర్తు చేశాడు ఎస్ఐ శ్రీహర్షకి సాయంత్రం స్టేషన్కి రావడం గురించి.
పిల్లిలా తలు పడతను. వాళ్ళు పూర్తిగా వెళ్లారని నిర్ధారించుకున్నాక అత్తగారు శిరీష్ మీద ధ్వజమెత్తబోయింది. అవ్వా, మా వంశంలో లేవమ్మా ఇటువంటి పాడుబుద్ధులు. ఎంత బరితెగించింది కాకపోతే వెళ్ళి పోలీసులను తీసుకొస్తుంది. ఇంటి గుట్టు లంకకి చేటు. అందుకే అంటారు, ఆడది గడప దాటితే అన్నీ అనర్థాలే అని. గడప దాటకపోతే నా ప్రాణానికి ఎసరు పెట్టబోయారు కదా. ఆత్మరక్షణ చేసుకోవడం ఆడదానికైనా తప్పు కాదు. బరితెగించింది నేనో మీరో మీరే ఆలోచించుకోండి. నేను మిమ్మల్ని అత్తగారు అని ఎలా గౌరవంగా పిలుస్తూ వచ్చానో మనసులోనూ అలాగే భావించాను. కానీ మీరు కోడలన్న భావం లేకుండా, మీకు సేవ చేస్తుందన్న కృతజ్ఞతలైనా లేకుండా నన్ను చంపడానికి కుట్ర పన్నారు. మీ వంశంలో కోడలు గడప దాటడం ఎలా లేదో మా వంశంలో అత్తగారు కోడల మీద హత్యా ప్రయత్నాలకు తలపడ్డము అలాగే లేదు. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? నేను పోలీసుల సాయం కోరవలసిన పరిస్థితి కల్పించింది ఎవరో? మీరే ఆత్మ పరిశీలన గావించుకోండి. నిజానికి నేను గడప దాటకుండా ఇంటి పట్టునే ఉండి మీకు మా వారికి సేవ చేస్తూ సుఖంగా ఆనందంగా సంసారం చేసుకుందామనుకున్నాను. నిన్నటి వరకు అలాగే చేశాను కూడా. కానీ మీరే నన్ను అలా బ్రతకనివ్వకుండా చేశారు అని ఒక్కసారాగి, సుధా, నిన్ను చూస్తే జాలేస్తోంది. మనమిద్దరము స్నేహితుల్లా ఉందామని నేనంటే శత్రువులా ప్రవర్తించావు నువ్వు. నువ్వు వరకట్న బాధితురాలివే దురదృష్టవశాత్తు. ఒక విషయం విస్మరించకు. రేపు నువ్వు అత్తవారింటికి వెళతావు. అక్కడ నీకు ఆడపడుచుండొచ్చు. ఆమె నీ మీద కత్తిగడితే నీకెలా ఉంటుంది? పెద్ద కబుర్లు చెప్తున్నావు కానీ ఎంతటితో అయిపోయిందనుకోకు. నువ్వు ఇంట్లో ఉండొచ్చు, క్షేమంగానూ ఉండొచ్చు, కానీ నీకు సుఖం అనేది దక్కదు. బలవంతంగా సంసారం ఎవరూ చేయించలేరు అన్నాడు శ్రీహర్ష. కింద పడిన గెలుపు తనదే అనే తీరులో. అతని మీద జాలిపడుతూ భారంగా నవ్వింది శిరీష. ఒక్క రోజులో ఒక్క సంఘటనతో మనుషులు విపరీతంగా మారిపోతారు అనడానికి నిదర్శనం అతను. ఆ మార్పు హఠాత్తుగా కలిగే మార్పు. చెడు నుంచి మంచి వైపు రావడం కష్టమేమో కానీ మంచి నుంచి చెడుకి చాలా సులభం అనేందుకు శ్రీహర్షే ప్రత్యక్ష నిదర్శనం. ఎటువంటి మనిషి ఎంత పతనమయ్యాడు. నవ్వుతున్నావా? నవ్వు. ఈ నవ్వుకంతటికి వడ్డీతో సహా కుమిలి చద్దు గాని కసిగా అన్నాడు. ఇది ఏడవలేక నవ్వే నవ్వు. చూడండి, దీనిని గెలుపుగాను భావించడం లేదు, కోరుకోనూ లేదు. నిజంగా నేను చిత్తుగా ఓడిపోయానని నా అంతరంగానికి తెలుసు. వాస్తవంలో ఈ వ్యవస్థలో న్యాయాన్యాయ సమంజసాల ప్రసక్తి వదిలి చూస్తే మగవాడుకున్న స్వేచ్ఛ, అధికారం, అహంకారం, ఆడదానికి విధించబడిన హద్దులు, ఆంక్షలు, అసహాయత అన్నీ నాకు తెలుసు. మారిన పరిస్థితుల్లో నేను ఇంట్లో ఉండగలనే తప్ప సుఖంగా ఉండలేనని తెలుసు. కానీ నిర్మోహమాటంగా, నిష్కర్షగా ఒక విషయం చెప్పనియండి. మిమ్మల్ని ఎంత ప్రేమించి ఆరాధించొచ్చానో ఈ ఇంటికి, మీ జీవితంలోకి. మీరు నా పట్ల అంత అనురాగంగానూ ఉండేవారు. కానీ చాలా హఠాత్తుగా మీరు మారిపోయారు. డబ్బు కోసం ఆఖరికి నన్ను చంపి మళ్ళీ పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. అది తెలిసిన క్షణంలోనే నా మనసు, ప్రేమ, మీ పట్ల గౌరవాభిమానాలు అన్నీ విరిగిపోయాయి. మూర్తి భవించిన నైత్యంలా కనిపిస్తోన్న మిమ్మల్ని చూడడం కూడా నాకు అసహ్యం వేస్తోంది. ఇప్పుడు మీరు నాకు ఏమీ కారు, శత్రువు తప్ప. మీ మీద నాకేమీ లేదు, ద్వేషం తప్ప. మన పెళ్లికి నేను ఘోరంగా పశ్చాత్తాపడుతున్నాను. ఇకనేం అలా ఇక్కడ ఉండడం కంటే మీ ఇంటికి పోవచ్చుగా. పెద్ద వివేకవతిగా నన్ను బాధ పెట్టడం కోసం నువ్వు బాధపడ్డం తెలివితేటలా? నిజమే, కానీ తప్పదు. ఎందుకని? ఇప్పుడు నా జీవితం ఒక ఆశయం కోసం. ఏంటా ఆశయం? వెటకారంగా అడిగాడు. తాళి ఆడదాన్ని ఎలా బంధిస్తుందో పెళ్లి మగవాణ్ణి అలా బంధించాలి. న్యాయంగా తాళి ఆడదానికి భద్రతని, పెళ్లి మగవాడికి సౌఖ్యాన్ని ఇస్తూ వారిద్దరూ జీవన సహచరులుగా మిగలాలి. కానీ వివాహం ఎప్పుడైతే వ్యాపారంగా మారిందో ఈ పవిత్రాశయము అప్పుడే మంటగలిసిపోయింది. అందుచేత వివాహం ఇప్పుడు ఒట్టి బంధం మాత్రమే. ఇది స్త్రీని బంధించినట్లే పురుషుణ్ణి బంధించాలి. దండం దశగుణం భవేత్. మంచికి లొంగని మగవాణ్ణి బెదిరించైనా ఈ బంధంలో కట్టిపడేస్తే కనీసం ఎలాగూ తప్పదన్న ఉద్దేశంతో అయినా అతను వివాహ జీవితంలో సర్దుకునేందుకు రాజీపడ్డం ప్రారంభిస్తాడు. ఇది మంచి పరిష్కారం కాదు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతకంటే గత్యంతరం లేదు. మగవాడు మానసికంగా ఎదిగే వరకు, వివాహం వ్యాపారం నుంచి జీవన సాహచర్యం అనే భావన విస్తరించే వరకు మగవాణ్ణి పెళ్లి అనే రాటకు కట్టిపడేసుంచడం అనే కార్యక్రమానికి నేను ప్రారంభాన్ని మాత్రమే. కట్నం కోసము, డబ్బు కోసము భార్యల్ని హత్య చేయడం అనే ఈ దురాచారాన్ని రూపుమాపే మహాయజ్ఞంలో నేను నా జీవితము ఒక సమిధ మాత్రమే అని నాకు తెలుసు. ఆ త్యాగానికి సిద్ధపడే మీతో ఈ ఇంటి కప్పు కింద ఉండడం. నేనుండగా మీరు మళ్ళీ పెళ్లి చేసుకోలేరు, మరో ఆడపిల్లకి అన్యాయం చేయలేరు. అంతే నాకు కావలసింది కూడా. అందుకే పులి మేకలు సర్కస్ అరీనాలోలా ఇక్కడ మీతో నేనుండడం. శ్రీహర్ష, జరిగింది, నేను చేసింది, చేస్తుంది, చేయబోయేది
అంతా ఉమెన్స్ లిబ్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రాచుర్యం పొందుతుంది, పత్రికల ద్వారా. నేను నష్టపోయినా నా జీవితము, అనుభవము మిగిలిన వారికి కనువిప్పు, హెచ్చరిక కాగలవు మగవారికి. ఓహో, అయితే నువ్వు త్యాగాల కొవ్వొత్తివన్నమాట. ఝాన్సీ లక్ష్మీబాయి అన్నమాట. శిరీషవు కావిక. ఏం కొవ్వొత్తి, అంతేనా? ఝాన్సీ లక్ష్మీబాయిని కాను. పెళ్ళయి భర్తల, అత్తవార్ల చేత పాదాల పారాణి ఆరకుండానే డబ్బు కోసం పరమ కిరాతకంగా హత్య చేయబడుతున్న అభాగినుల సంఖ్యను భవిష్యత్తులైనా తగ్గించడానికి నా చేతనైనా కృషి చేయబోతున్న ఓ స్త్రీని, అంతే అని లోపలికి వెళ్ళిపోయింది శిరీష, కన్నిటినీ ఆపుకుంటూ. ఇంతటితో ఆశాజ్యోతి అనే చిన్న నవల కంప్లీట్ అయిపోయిందండి. మరొక నవలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.